తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధి జరగవలసినటువంటి ఈ సమయంలో వారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో వారు జన్మించడం జరిగింది. వారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఒక శాసనసభ్యుడిగా రాష్ట్ర నాయకుడిగా ఎదగడం జరిగింది. వారు రాజకీయ చరిత్ర చూస్తే చిన్నతనం నుండే సామాజిక స్పృహ, ప్రజల సమస్యలు తీసుకొని పనిచేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నర్సంపేట నియోజకవర్గంలో ఘర్షణలు ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ కార్యకర్తగా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన పనిచేసిన సందర్భంలో 2001లో కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించడం, జూన్ మాసంలో హన్మకొండ నగరంలో ఒక పెద్ద బహిరంగ సభ కేసీఆర్ గారు నిర్వహించి దాంట్లో ప్రసంగించిన తర్వాత వరంగల్ జిల్లాలో వాతావరణం చాలా పెద్ద ఎత్తున మార్పు జరిగింది. మరి బియ్యాల జనార్దన్ రావు గారు ప్రొఫెసర్ గారు, అదేవిధంగా సహోదర్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది వరంగల్లో, వారు ఇద్దరు వెళ్లి సుదర్శన్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమంలో పోటీ చేయాలని చెప్పినప్పుడు వారు ఎలాంటి సంకోచించకుండా మరి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు రైతు నాగలి గుర్తుపైన మరి వారు పోటీ చేసి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించారు. వారిపైన నాడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి నేటి రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్య సలహాదారు ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారు నాడు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జెడ్పీటీసీ నల్లబెల్లి పోటీ చేసినప్పుడు వారి చేతిలో వారు ఓడిపోవడం జరిగింది. 2006లో జిల్లా పరిషత్ టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎన్నిక కాబడ్డారు. తదనంతరం వెంటనే కేసీఆర్ గారు గుర్తించి ఒక చురుకైనటువంటి కార్యకర్త అని చెప్పి మరి వారిని జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వారిని నియామకం చేశారు. నాడు నేను హన్మకొండ ఎంపీగా ఉండే సందర్భంలో మరి మేమందరం కూడా చాలామంది మరి కష్టపడి పనిచేసి మరి ఆ గెలుపులో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి వారు చురుకైనటువంటి పాత్ర నిర్వహించారు. మరి ఒక మిలిటెంట్ కార్యకర్తగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. ఒక శాసనసభ్యుడిగా 2018 నుండి 2023 వరకు నర్సంపేట శాసనసభ నియోజకవర్గాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేయడం జరిగింది. వారు ఈరోజు మరి దేవాదుల నీళ్లు రామప్ప నుండి పాకాల చెరువులకి మరి ఈరోజు లిఫ్ట్ చేసి నింపడం అంటే అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఒక ఆలోచన. అది కేసీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈరోజు పాకాల చెరువు కింద ఉన్నటువంటి వేలాది ఎకరాలకి మరి 2 పంటలు పండే విధంగా వారు శ్రద్ధ తీసుకొని మరి అభివృద్ధి చేయడము,